ప్రభుత్వం తాలూకా పనితీరు మీద, వారి తాలూకు పరిపాలన మీద శ్రద్ధ పెడితే వీటి మీద పెద్దగా దృష్టి ఉండదు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? రేపు పొద్దున గట్టిగా మాట్లాడితే మాలాంటి వాళ్ళని, లేదా సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని. ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వారు నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది. సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఇలాంటి పరిస్థితులకి వారు దిగజారుతారు. సరే, వీటన్నిటి కూడా చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి, వాటిలో పోరాటం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వాన్ని మాత్రం నిలదీసేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసినా వెనకడిగేసేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.